నమస్కారం ఎస్ఆర్క్యూ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం. బాల బాలికల విద్య వారి భవిష్యత్తు భరోసా. విద్యతోనే పిల్లలకు భవిష్యత్తు. విద్య ఉన్న పిల్లలు సమాజానికి ఆధారం. చదువుతోనే పిల్లలు తప్పుదోవలకు దూరం పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. మీ సేవ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకై ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి రాజధాని నగరం అమరావతి వరకు ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టదలిచిన సైకిల్ యాత్రను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మరియు మీ సేవా ఉద్యోగులు. శ్రీవారి సొత్తును కాజేసిన దొంగను జగన్ రెడ్డి వెనకేసుకొనిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత నిసిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒక్క వ్యక్తి జగన్. ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైంది జగన్ వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కూటమి నాయకులు. వార్తల్లోని వివరాలు. తిరుపతి చిన్న బజారు వీధి గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీటింగ్ లో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొని తల్లిదండ్రులు విద్యార్థులతో హృదయపూర్వకంగా మాట్లాడుతూ సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సందేశంలో బాల్య వివాహాలు సమాజాన్ని వెనక్కి నెడుతాయని, అవి పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్పష్టం చేశారు. చిన్న వయసులో పెళ్లి అవుతున్న బాలికలు ఎన్నో మానసిక, శారీరక ఇబ్బందులకు గురవుతున్నారని ఉదాహరణతో వివరించారు. అందుకే ప్రతి విద్యార్థి చదువు పూర్తి చేసి తమ ప్రతిభను వెలికి తీసుకుని స్వయం సమర్థులవ్వాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అదేవిధంగా సెల్ ఫోన్ అధిక వినియోగం, సోషల్ మీడియా ఆకర్షణ, సైబర్ నేరాల ప్రమాదాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులకు విస్తృతమైన అవగాహన కల్పించారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా యువత ఎలా తప్పుదోవ పడుతున్నారో, సైబర్ నేరగాలు ఎలా మోసపరుస్తున్నారో ఉదాహరణతో తెలిపారు. పిల్లలు మొబైల్లో ఎక్కువ సమయం గడపడం వల్ల చదువు దెబ్బతిని మానసికంగా కూడా ప్రభావితం అవుతారని హెచ్చరించారు. టీచర్లు విద్యార్థుల్లో మొబైల్ వినియోగశీలాలు, ఆన్లైన్ ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, స్కూల్ నుండే ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పిల్లలు, తల్లిదండ్రులు, సమాజమంతా సురక్షితంగా ఉంటారని అన్నారు. పిల్లలు ఇంటికి వెళ్లి ఈ విషయాలను తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా సమాజంలో సమగ్ర అవగాహన పెరుగుతుందని తెలిపారు. పిల్లల భవిష్యత్తు విద్యతోనే సాధ్యమవుతుందని, వారిని రక్షించడం, మార్గనిర్దేశం చేయటం మన అందరి బాధ్యతని జిల్లా ఎస్పీ పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో దిశ సిఐ తమీం అహ్మద్, పిఎస్ సునీల్ కుమార్, ఎస్ఐ, స్కూల్ హెడ్ మాస్టర్, టీచర్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పుడే ప్రతిజ్ఞలో మనం చేసుకున్నాం. బాల్య వివాహాలు నిర్మూలించాలి. ఇది స్వతంత్ర ఉద్యమం నుండి ప్రారంభమైంది. ఇప్పుడు మనం స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా ఈ సమస్యను మనం చూస్తున్నాం. దీనికి రకరకాల కారణాలు మనం విశ్లేషించిన ఆర్థిక, సామాజిక కోణాలు చాలా ఉంటాయి. వాటిని మనం విశ్లేషిస్తే ఎవరు కూడా తల్లిదండ్రులను అవగాహన కల్పించాలి. బాల్య వివాహాలు ఒకసారి వివాహం బాల్య చేయకూడదు, చేస్తే ఏ విధంగా వాళ్ళు అనారోగ్యానికి గురవుతారు, వారి అభివృద్ధికి నోచుకోరు, వారి మెంటల్ స్టేటస్ సరిగా ఉండదు. ఇవన్నీ తల్లిదండ్రులకి మనం తెలియజేయాలి. సోషల్ మీడియా ద్వారా కానీ, మీడియా ద్వారా కానీ, అధికారుల ద్వారా కానీ. స్కూల్లో మనం డ్రాప్అవుట్స్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్ వారిని ముందే మనం తెలుసుకొని వారి అందరికీ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చాలా చేస్తున్నారు. పరకామణి కల్తీ నెయ్యి కేసును విచారిస్తున్న అధికారులను జగన్ ఏకవచనంతో మాట్లాడటం కరెక్ట్ కాదని, సిట్ అధికారులకు జగన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని, పరకామణి కల్తీ నెయ్యి కేసులో ప్రమేయం ఉన్న ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను జగన్ వెనకేసుకుని రావడం కరెక్ట్ కాదని టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూతూ మొత్తంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇచ్చి వెళ్లడం కాదని, తిరుమల చరిత్రను తెలిపే పుస్తకాన్ని తాడేపల్లికి పంపిస్తున్నానని అన్నారు. శ్రీవారి హుండీలో ₹1 దొంగతనం చేసినా అది పెద్ద తప్పేనని, జగన్ కు బుద్ధుందా, 100 కోట్లు దొంగతనం జరిగితే చిన్న దొంగతనమా అని, $72,000 దొంగతనం చిన్న దొంగతనమా అని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న దొంగలు 72,000 దొంగతనం చేసి జగన్ వద్దకు వెళ్లండని, చిన్న దొంగతనమే అని రాజీ చేస్తాడని అన్నారు. దొంగతనాన్ని జగన్ సమర్థిస్తున్నాడా అని ప్రశ్నించారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. వైసీపీ హయాంలో టీటీడీ ఉన్నత అధికారుల నుంచి తాడేపల్లి వరకు పరకామణి దొంగతనానికి సంబంధించిన ముడుపులు అందాయని, పరకామణి దొంగతనం జగన్ కు తెలిసే జరిగినట్లు అనుమానాలు ఉన్నాయని అన్నారు. పరకామణి కల్తీ నెయ్యి కేసును విచారిస్తున్న అధికారులను జగన్ ఏకవచనంతో మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
సిట్ అధికారులకు జగన్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. పరకామణి కల్తీ నెయ్యి కేసులో ప్రమేయం ఉన్న ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డిలను జగన్ వెనుకేసుకురావటం కరెక్ట్ కాదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి 2023లో ఏప్రిల్లో దొంగతనం జరిగిన తర్వాత, రవికుమార్ దొంగతనం జరిగిన తర్వాత ఆయన చెప్పాడు, నిన్న కొందరు న్యాయమూర్తుల సలహాల వరకు ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. దాంట్లో నీ సలహా కూడా ఏమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు? రాజీ చేసుకోండి, ఏమి కాదులే, నేనున్నాలే, నేను చూసుకుంటానని చెప్పి నువ్వేమైనా దొంగకి ఏమైనా భరోసా ఇచ్చావా? ఈరోజు రాష్ట్రంలో దొంగలంట 72,000 రూపాయలు చోరీ చేసే దొంగలు ఆ లోపల కానీ ఎవరైనా దొంగతనాలు చేస్తే కోర్టులకి పోలీస్ స్టేషన్లకి పోవాల్సిన అవసరం లే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే రాజీ చేస్తాడు. ఆయన మీ మీద ఎటువంటి కేసు లేకుండా రాజీ చేస్తాడు. లోటస్ పాండో, తాడిపల్లి ప్యాలెసో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడికి వెళ్తే ఆయన రాజీ చేస్తారు. దొంగలకు భరోసా ఇచ్చేదని కాదు ప్రజానాయకుడికి ఉండేది, దొంగలకి భరోసా ఇచ్చేదానికి కాదు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఉండేది. భగవంతుడి పక్కన నిలబడాలి, అక్కడ జరిగినటువంటి అవినీతి అన్యాయాన్ని ప్రశ్నించాలి. ప్రశ్నించే వాళ్ళని మళ్ళీ మసిపూస్తావు నువ్వు. మాకైతే అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే తీరులో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా మేము ఈ కేసులో రాజీ పోయామని చెప్పి ఆ రోజు రిపోర్ట్లో ఉంటే, ఎవరు పోలీస్ అధికారి పైన ఒత్తిడి తెచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటే ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. మీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచే ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి మాకు అనుమానాలు ఉన్నాయి. ఇన్ని రోజులు ఎవరో అనుకున్నాం, ఎక్కడో ఒక ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి వచ్చిందేమో అని చెప్పి. నిన్న మీరు మాట్లాడిన మాటలు, వెనకేసుకొని వచ్చినటువంటి మీ ప్రవర్తన చూస్తూ ఉంటే ఖచ్చితంగా పరకామణి అంశంలో మీకు తెలిసే జరిగిందా అని చెప్పి అనుమానాలు ఉన్నాయి మాకు. పరకామణి అంశం జరిగిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వివరించిన తీరులో అనేక అనుమానాలు ఉన్నాయి. నిన్న మీ ప్రెస్ మీట్తో అన్నీ నిజమైపోయాయి. ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైంది జగన్ వ్యాఖ్యలోని. జగన్ దృష్టిలో లక్షల కోట్లు దోచేస్తేనే దొంగతనమా, 72,000 రూపాయలు చోరీ చేస్తే అది దొంగతనం కాదా అని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ నిన్న చిన్న చోరీ సినిమా కథను ప్రజలకు చెప్పాడని, ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైందన్నారు. పరకామణి నిందితుడు రవికుమార్ను వైసీపీ కార్యకర్తగా చేర్చుకో జగన్ అని అన్నారు. దొంగలను కార్యకర్తలుగా చేసుకోవటం నీకు అలవాటే కదా అని పేర్కొన్నారు. ఐఏఎస్ ఐపీఎస్లను ఏకవచనంతో మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఐఏఎస్ ఐపీఎస్లు కించపరిచే విధంగా మాట్లాడిన జగన్పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి దొరికిపోయిన దొంగలకి బాస్ ఆయన చోరీల గురించి మాట్లాడుతూ, నిన్న చిన్న చోరీ గురించి మాట్లాడుతూ ఆయన లక్షల కోట్లు దోచేసి అది దొంగతనమే ఆయన దృష్టిలో. ఈ పరకామణి దొంగతనమే కాదు, 100 కోట్లు దొంగతనం కాదు, ఇసుక మాఫియా దొంగతనం కాదు, లిక్కర్ స్కాము మంచి దొంగతనం కాదు, ఇవన్నీ కూడా స్కాములు కావు ఆయన దృష్టిలో. ఇవన్నీ చిన్నవి, సింపుల్. లక్షల కోట్లే జగన్మోహన్ టార్గెట్. అందుకే చూపించు. ఉదాహరణకి 500 రూపాయల నోటు కొట్టేస్తే కేసు, మనం 200 రూపాయల నోటు కొట్టేస్తే కేసు లేదు, కొట్టేయచ్చు, ఎవరైనా కొట్టేయచ్చు. మీకు తెలుసో తెలీదో, ఒకసారి క్రైమ్ రికార్డులు చూడండి. ఎక్కి 10,000కి 15,000కి సబ్ జైల్లో ఉన్నారు ఇంకా దొంగతనాలు చేసి. 10,000 15,000 కొట్టేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు కూడా సబ్ జైళ్ళల్లో 4 రోజులు 5 రోజులు శిక్ష అనుభవించిన వాళ్ళు ఉన్నారు. వాస్తవం ఇది. ఆ మాత్రం మీకు తెలీదా? మీరు ఉన్నారు 18 నెలలు జైల్లో. ఎందుకున్నారు? 1,000 కోట్లు కొట్టేశారు కాబట్టి ఉన్నారు. ఎంత చునకనగా మాట్లాడతారంటే, ప్రజలు ఓడించిన సిగ్గు లేకుండా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని వాడు వీడుని మాట్లాడతాడు. వాళ్ళు చదువుకున్నారు, నీలా తాడేపల్లి ప్యాలెస్ చదువుకోలే వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రిపేర్ అయ్యారు. ఐఏఎస్లు ఐపీఎస్ చదివిన ఒక అధికారుల్ని వాడంతా వీడి కథ చూస్తా, వాడి కథ చూస్తాడు. మేము ఒకటే కోరుతాం జనసేన పార్టీ తరపున ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల్ని, దయచేసి మీరు ఈ విషయం సీరియస్గా తీసుకొని జగన్ మీద కేసు నమోదు చేయండి. జగన్ పైన కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాడు వీడు మాట్లాడుతున్నాయి. నీ హయాంలో ఐఏఎస్లు అనుకున్నావా నీ కింద పనిచేయడానికి? ఈ కూటమి ప్రభుత్వం కుదరదు అవన్నీ మాట్లాడితే. హిందువుల మనోభావాలు దెబ్బతీశాడు జగన్. వాస్తవంగా చెప్తున్నాను. దొంగతనం మనం భక్తితో వేసే 100,000 కానీ 1 రూపాయి కానీ డబ్బులు వేస్తే దాన్ని దోచేసిన వ్యక్తికి సహకరిస్తూ చిన్న చోరీ అని సినిమా పేరు చెప్పాడు. ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా పరకామణిలో
విషయంలో మనం చూస్తున్నాం. జైలుకు పోయి రోజులు దగ్గర పడ్డాయి, చాలా తొందరగా దగ్గర పడ్డాయి. 14 కోట్లు ఇచ్చామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప అతను ఎంత కొట్టేశాడో మాట్లాడడం లేదు. ఎవరైతే రవికుమార్ అన్నాడో అతన్ని కావాలంటే మీ వైసీపీలో చేర్చుకోండి, మీకు అంత ప్రేమ ఉంటే ఒక ఎమ్మెల్యే సీటు కూడా ఇచ్చుకోండి, లేదా ఎమ్మెల్సీ చేసుకోండి. అంతేగాని అతను చిన్న చోరీ అని చెప్పి మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఐఏఎస్లు ఐపీఎస్లకి వెంటనే క్షమాపణ చెప్పాలి జగన్. వెంటనే అధికారులు కూడా జగన్ మీద చర్యలు తీసుకోండి. శ్రీవారి సొత్తును కాజేసిన దొంగలను జగన్ రెడ్డి వెనకేసుకుని వస్తున్నాడని, ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి జగన్ అని, పరకామణి కేసులో పారదర్శకంగా విచారణ జరిగిందని, పరకామణి కల్తీనేయి కేసులో అసలు పాత్రధారులు సూత్రధారులు త్వరలోనే అరెస్ట్ అవుతారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారి ఆగ్రహానికి గురైన జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదన్నారు. ప్రపంచంలోనే అత్యంత నిస్సిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి జగన్ అని అన్నారు. చిన్నప్పన్నను ఏపీ భవన్ లో లైజనింగ్ అధికారిగా నియమించింది అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని, వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పను అపాయింట్ చేసిందే జగన్ అని అన్నారు. చిన్నప్పన్న ఎవరో తెలియదని జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడని, కల్తీనేయి కేసులో ప్రధాన నిందితులతో చిన్నప్పన్న మీటింగ్ పెట్టాడని అన్నారు. చిన్నప్పన్న సూట్ కేసులు మోసేందుకు ప్రభుత్వ కార్లు ఇచ్చిందే జగన్ అని తెలిపారు. సూట్ కేసుల్లో డబ్బులు తెస్తున్నాడు కాబట్టే చిన్నప్పన్నకు స్పెషల్ సెక్రటరీగా పదోన్నతి కూడా ఇచ్చారని తెలిపారు. ఇప్పుడేమో అతనెవరో తెలియదని జగన్ రెడ్డి బుకాయిస్తున్నట్లు తెలిపారు. తప్పు చేసిన భూమన నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని, శ్రీవారి సొమ్మును కాజేసిన దొంగను నేను అన్న బోర్డు భూమన వేసుకుని తిరగాలని అన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే 47 ఆస్తులను భూమన కూడబెట్టాడని, పరకామణి కేసులో పారదర్శకంగా విచారణ జరిగిందన్నారు. పరకామణి కల్తీనేయి కేసులో అసలు పాత్రధారులు సూత్రధారులు త్వరలోనే అరెస్ట్ అవుతారని పేర్కొన్నారు. నిన్న జగన్ రెడ్డి గారి మాటల విషయానికి వస్తే, పరకామణిలో జరిగినటువంటి చోరీ చాలా చిన్న విషయం ఆయనకి. ఏముందండి, చోరీ చేస్తే చేస్తారు, తప్పేంటి, దానికి కూడా ఇంత పెద్ద విషయం చేయాలా, ఇంత రాద్ధాంతం చేయాలా అని స్వామివారి సొమ్ముని చోరీ చేసినటువంటి వ్యక్తుల్ని వెనకేసుకొస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నిస్సిగ్గుగా. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి వ్యక్తికి సాధారణంగా అది చాలా చిన్న విషయంగానే కనపడవచ్చు. ఎందుకంటే ఆయన చరిత్ర అది కదా. జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి, ఎలా లైమ్లైట్లోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని వేల కోట్లు దిగమింగి దాదాపు 19 సిబిఐ ఈడీ కేసుల్లో A1 ముద్దాయిగా ప్రపంచానికి పరిచయం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వేల కోట్లు దిగమింగినాడికి ఇది చిన్న విషయంగానే కనపడుతుంది. రెండోది, స్వామివారి పైన ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి. స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అంటే హిందువులు కానివారు ఎవరైనా సరే డిక్లరేషన్ పైన సంతకం పెట్టాలి. ఈ రోజు వరకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ పైన సంతకం చేశాడా? సంతకం అంటే నాకు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు ఉన్నాయి అని ఎవరైనా నాన్ హిందూ డిక్లరేషన్ పైన సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. కానీ 2019-24 మధ్య ఒక్కసారి కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టలేదు. అంటే దాని అర్థం ఏంటి? స్వామివారి పట్ల ఎటువంటి భక్తి విశ్వాసాలు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి అటువంటి వ్యక్తికి ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలే. తిరుమల పరకామణి వ్యవహారంలో న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలకు భిన్నంగా సిఐడి విచారణ జరిగిందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. న్యాయస్థానాల మీద న్యాయమూర్తుల మీద నాకు గౌరవం ఉందని భూమన అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే మిమ్మల్ని విచారణకు ఎందుకు పిలవలేదని, టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉన్న వారిని ఎందుకు విచారించలేదని, చంద్రబాబును సంతృప్తి పరచడం కోసం కేవలం నన్ను మాత్రమే విచారణకు పిలిచారని అన్నారు. ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి మేరకు మాత్రమే సిఐడి అధికారులు విచారిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వానికి సిఐడి అధికారులు తలొగ్గారని, మమ్మల్ని నిందితులుగా నిరూపించడం కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. విచారణ మొత్తం రికార్డు చేసి మా దగ్గర సంతకాలు తీసుకోలేదని, మా దగ్గర సంతకాలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు న్యాయస్థానాల మీద గౌరవం లేదని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విచారణ ఏకపక్షంగా సాగింది అన్నది స్పష్టంగా అర్థమైపోతున్నది కదా.
ఈ విచారణ వక్రమార్గం పట్టిందని అర్థమవుతున్నది కదా. ప్రజాస్వామ్యంలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్, రాజకీయ వ్యవస్థ, అధికార రాజకీయ వ్యవస్థ రెండింటి మధ్యన వికృత అక్రమ సంబంధం ఉంది అన్నది అర్థమైపోయింది కదా. సిఐడి అధికారులు ప్రభుత్వ పెద్దలు ఎవరినైతే ఒత్తిడి పెట్టారో వాళ్లను మాత్రమే ఎందుకు పిలిచారు? అక్కడ న్యాయస్థానం ఆదేశాలు పాటించినారా? పాటించి ఉంటే నిష్పాక్షికంగా అది జరిగి ఉండాలి కదా. అందరినీ పిలవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా. అంటే చంద్రబాబు గారి ప్రభుత్వానికి తల ఒగ్గిన సిఐడి, ఏసీబీ అధికారులు న్యాయస్థానానికే మస్కా కొట్టినారు, టోకరా వేసినారు. న్యాయస్థానం ఆదేశాల ముసుగును వేసుకొని మమ్మల్ని దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా, దొంగలుగా గత 3 నెలలుగా నిరంతరము ఈ పత్రికలలోనూ ఈ ప్రసార మాధ్యమాలలోనూ మమ్మల్ని తిట్టించటానికే ఈ విచారణను సాగించినారు. ఈ విచారణ సాగినన్ని రోజులు నిజానికి విచారణ అధికారులు వాళ్ళెవరు కూడా ఎవరిని ఏమి విచారించినాము అన్నది చెప్పరు. కానీ మరుసటి రోజున చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో ఎవరెవరిని ఏ ప్రశ్నలు అడిగినారో చాలా స్పష్టంగా వచ్చేస్తాయి. ఇదో వీళ్ళని ఈ ప్రశ్నలు అడిగినారు అని. ఈ విచారణ అధికారులు విచారించినటువంటి ఆ కొద్ది మందినైనా, అంటే నాతో సహా, ఆ విచారణ తతంగాన్ని రికార్డు చేసి దానికి సంబంధించి మా దగ్గర సంతకాలు తీసుకోనే లేదు. తీసుకోవాల్సినటువంటి అవసరం విచారణ చేసేటువంటి అధికారులకు ఉన్నదా లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. మాజీ సీఎం జగన్ మతి భ్రమించి మాట్లాడారని, తిరుమల శ్రీవారి గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ హరిప్రసాద్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీటీడీలో దొంగలకు పదవులు ఇచ్చి పరకామలలో చోరీ చేయించింది, శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి చేయించింది కూడా జగన్మోహన్ రెడ్డినేనని అన్నారు. సూపర్ 6 హామీలపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంటే రైతులకు అండగా నిలిచిన నాయకుడు జనసేనాని పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల వారికి జగన్ ప్రభుత్వంలో ద్రోహం చేసి ఇవాళ వారి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తిరుమల శ్రీవారి గురించే మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదని, మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం, ఈరోజు ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు. అటు మహిళలైతే ఏమి, ఇటు విద్యార్థులైతే ఏమి, ఎక్కడ వెళ్ళినా కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, 2 అభివృద్ధి చూసుకుంటే అమరావతి నీ టైంలో నువ్వు 3 ముక్కల రాజధానులుగా చేసి ఒక్క చిన్న మూమెంట్ కూడా రాజధాని అమరావతిలో లేదు, డెవలప్మెంట్ కర్నూలు లేదు, విశాఖపట్నం ఎక్కడ లేదు. అట్టర్ ఫెయిల్యూర్, 3 రాజధానుల ఫెయిల్యూర్ నీదని విషయాన్ని నీకు మరొకసారి తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో మన పరిపాలనను ఎలా తీర్పిచ్చేది ప్రజలు. నీ పరిపాలన నుంచి నువ్వు చెప్పుకుంటే కాదు, నీ పరిపాలన గురించి ప్రజలు ఆల్రెడీ తీర్పిచ్చారు. నీకు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాక్లోంచి నువ్వు త్వరగా కోలుకోవాలని ఇటువంటి బూటకపు మాటలు, తప్పుడు మాటలు, తప్పుడు స్టేట్మెంట్లు ఎన్డీఏ ప్రభుత్వం మీద మానుకోవాలని, ఏమైనా ఉంటే ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా వ్యవహరించాలని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి చెప్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వం, నీలాగా రాక్షస ప్రభుత్వం కాదు. ఇది రైతుల ప్రభుత్వం,
ఇది మహిళల ప్రభుత్వం, ఇది యువత ప్రభుత్వం. సంక్షేమం వైపు చూసుకుంటే అభివృద్ధి వైపు అమరావతి పరుగులెడుతూ ఉంది. అటువైపు మొన్న చూశారు 13 లక్షల పెట్టుబడులు వైజాగ్లో తీసిన ఘనత మన ఎన్డీఏ ప్రభుత్వాన్ని. అలాగే గూగుల్ సంస్థ ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంది. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఏ రోజు కరెంటు లైట్ ఫ్యాన్ చూడని గిరిజనులకు లైట్ ఫ్యాను అరేంజ్ చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. గిరిజన ప్రాంతానికి మీరు వెళ్ళడానికి భయపడుతుంటే ఆ గిరిజన ప్రాంతానికి రోడ్డు మార్గము చేస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఏనుగుల పెడద ఎంతున్నా చూస్తూ ఊరుకుండి ఒక్క చిన్న మూమెంట్ కూడా చేయకపోతే ఆ కుంకి ఏనుగులు తెచ్చి ఆ రైతుల్ని కాపాడే అడుగు ముందుకు వేస్తున్న ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఖచ్చితంగా చెప్తున్నాం, ఇది ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఇక్కడ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనతని తెలియజేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ట్రీట్మెంట్కి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం. శుక్రవారం యశోధర్ నగర్లోని సిఐటియు జిల్లా కార్యాలయంలో సిఐటియు నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశంలో మీ సేవ ఉద్యోగులు పాల్గొన్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ఇచ్చిన హామీల అమలుకై ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి రాజధాని నగరం అమరావతి వరకు ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టదలిచిన సైకిల్ యాత్ర గురించి వివరించారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మరియు మీ సేవ ఉద్యోగులు వారి నాయకులు పాల్గొన్నారు. అర్బన్ ఈ సేవ ఉద్యోగులు గత 18 సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా పెద్ద ఎత్తున ప్రజానీకానికి సేవలు అందిస్తూ ఉన్నారు. ఒక ఐటీ సెక్టార్లో అనేక రకాలైనటువంటి సేవల్ని అందించడానికి మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో తోడ్పడినటువంటి సాధకులు ఎవరైనా ఉన్నారు లేదా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొత్త ప్రయోగానికి నాంది పలికారని అంటే మొదట వీళ్ళ పేరే చెప్పుకోవాలి. అట్లాంటి వాళ్ళకి ఈరోజు ఏర్పడినటువంటి కష్టం చాలా పెద్దది. వాస్తవంగా వీళ్ళని ఎప్పుడో రెగ్యులరైజ్ చేసి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఈజ్ ఆఫ్ డూయింగు, స్పీడ్ ఆఫ్ డూయింగు లేదా పారిశ్రామికవేత్తల సదస్సుల్లో ఆయన చెప్పే విషయాలు తన కారణంగానే మొత్తం హైదరాబాదు నగరంలో ఐటీ సెక్టార్ అభివృద్ధి అయింది, ఇవన్నీ పదే పదే చెప్తూ ఉంటారు. ఇవన్నీ చెప్పొద్దని మేమేం చెప్పడం లేదు. ఈ రకంగా చెప్పుకోవడానికి కారకులైనటువంటి వాళ్ళని ఈరోజు విస్మరించి అన్యాయంగా వాళ్ళని అధర్మంగా ఇబ్బందులు పెట్టడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో సమాధానం ఈ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 607 మంది ఉద్యోగుల్ని ఒక కొత్త వ్యవస్థ వచ్చిందని గత ప్రభుత్వం తొలగించినప్పుడు వీళ్ళందరూ చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వాస్తవంగా మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాల్సినటువంటి పరిస్థితి పోయి మమ్మల్ని తొలగించడం ఏంది, మేము అదనపు మనుషులు అని చెప్పి ఆ రోజున ఆందోళన చేస్తే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ఆ రోజున వీళ్ళ ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మేమే గనక అధికారంలోకి వస్తే మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయడమే కాదు తొలగించిన అందరినీ పనుల్లోకి తీసుకుంటామని చెప్పి ఆ రోజున చెప్పారు. ఈరోజు 19 నెలలు కావస్తూ ఉంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఇప్పటి వరకు ఒక్కరోజు అంటే ఒక్కరోజు కూడా వీళ్ళ గురించి చర్చించడానికి మీకు అవకాశం లేదా? వీళ్ళ బాధని ఏ రూపంలో పరిష్కరించాలన్నటువంటి ఆలోచన ఇప్పటిదాకా చేయకపోవడానికి కారణాలు ఏమిటో ఈ ప్రభుత్వం చెప్పకుండా బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరుని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సేవలో 18 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. మమ్మల్ని వైసీపీ ప్రభుత్వము సచివాలయం పెట్టి మమ్మల్ని తీసివేసింది. మాకు ఉపాధి కల్పించమని పలుసార్లు హెచ్చరించిన సచివాలయం సిబ్బంది ఏమీ మాకు పట్టించుకోలేదు. దయవుంచి ఈసారైనా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ మాకు ఉపాధి కల్పించాలని సైకిల్ యాత్ర ఈ నెల 7వ తేదీ నుంచి మన అలిపిరి సైకిల్ నుంచి సచివాలయం వరకు పాదయాత్ర చేస్తున్నాం. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గత 18 సంవత్సరాలుగా అర్బన్ మీ సేవా సెంటర్లలో పనిచేస్తున్నాం. మాతో పాటు 607 మందిని
గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం 607 మందిని విధుల నుండి తొలగించింది. దానికి అనుగుణంగా యువకులం పాదయాత్రలో నారా లోకేష్ గారు మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామనేసి హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ హామీ ఇంతవరకు నెరవేరలేదు. దానికి అనుగుణంగా మేము ఈ నెల 7వ తేదీ అలిపిరి నుంచి అమరావతి వరకు సైకిల్ యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. దీనికి అనుగుణంగా మళ్ళీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఈ నెల 16 నుంచి 17, 18, 19 వరకు అమరావతిలో దీక్షలు చేస్తున్నాము. దీనికి మద్దతుగా మేము 7వ తేదీ చేయాల్సిన పాదయాత్రని సైకిల్ యాత్రని జయప్రదం చేయాలని కోరుచున్నాం. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతిలోని కచ్చపి ఆడిటోరియంలో డిసెంబర్ 12, 13, 14వ తేదీల్లో నిర్వహించడం జరుగుతుందని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. నా పేరు పవిత్ర, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కోకన్నర్ని. రాష్ట్ర మహాసభలు ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలు మన తిరుపతి జిల్లాలో కచ్చప్పి ఆడిటోరియంలో డిసెంబర్ 12, 13, 14 తేదీల్లో నిర్వహించడం జరుగుతుంది. ఆహ్వాన సంఘం నవంబర్ 29 నుంచి ఇప్పటి వరకు ఈ మహాసభలు జయప్రదం కోసం అనేక కార్యక్రమాలు విద్యార్థుల్లోకి మన మహాసభలు జయప్రదం చేయాలని తీసుకువెళ్ళడం జరిగింది. 3000 మందికి పైగా ఒక దగ్గర గ్యాదర్ చేసి వాళ్ళకి సెమినార్సు, అదేవిధంగా సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మహాసభల జయప్రదం కోసం నిర్వహించడం జరిగింది. ఈ మహాసభలకి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా జాతీయ అధ్యక్ష కార్యదర్శులు హాజరవుతున్నారు. ఈ ఎస్ఎఫ్ఐ అంటే స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే అధ్యయనం, పోరాటం అనేటి ఈ 2 ధ్యేయాలపైన ఈ ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది. ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ యొక్క అంటే మన రాష్ట్రంలో ఉన్న స్టూడెంట్స్ యొక్క వాళ్ళ ఉన్నతి కోసము, వాళ్ళ హక్కుల కోసం పోరాడే సంస్థ ఎస్ఎఫ్ఐ. ఇది ముఖ్యంగా తిరుపతిలో 25వ రాష్ట్ర సభలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ రాష్ట్ర సభలకు రాష్ట్రంలోని 20 అన్ని జిల్లాల నుంచి 550 మంది డెలిగేట్స్ వస్తున్నారు. అలాగనే ఇది 12, 13, 14 3 తారీఖుల్లోనూ మన కచ్చపి ఆడిటోరియంలో జరుగుతాయి. కచ్చపి ఆడిటోరియంలో 12, 13, 14. 12వ తారీఖు ఉదయం బహిరంగ సభ ఉంటుంది. ఉదయం బహిరంగ సభ తర్వాత సాయంకాలం 4 గంటల నుంచి ఇక్కడ కార్యక్రమాలు కచ్చపి ఈ ఆడిటోరియంలో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఏదైతే ఈ విద్యార్థుల హక్కుల కోసం, అలాగనే అందరికీ విద్య, ఉపాధి అందాలా అనేటటువంటి యొక్క ఆశయాలతో ఈ ఎస్ఎఫ్ఐ పోరాడుతోంది. ఆంధ్రప్రదేశ్ 25వ రాష్ట్ర మహాసభలు మన తిరుపతి నగరంలో 12, 13, 14 తేదీల్లో ఇక్కడ జరగబోతున్నాయి. మన విద్యా కేంద్రం, సాంస్కృతిక కేంద్రమైనటువంటి మన తిరుపతిలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా కేంద్రంగా ఉన్నటువంటి విద్యా కేంద్రంలో ఈరోజు మహాసభలు జరగబోతున్నాయి. ఈ మహాసభలు ప్రధానంగా ఇక్కడే ఎందుకు పెడుతున్నామంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకం అందరూ కూడా అనేక సమస్యలతో ఈరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఫీజు రియంబర్స్మెంట్. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఏ ప్రభుత్వాలు వచ్చినా సరే బకాయిలు పెట్టి విద్యార్థుల భవిష్యత్తుని గందరగోళపరిచేటువంటి విధానాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పైన ఎవరు కూడా ఫుల్ఫిల్గా ఫీజు ఇవ్వకపోవడంతో అనేక మంది సర్టిఫికేట్లో ఇబ్బంది పడుతున్నారు. అదే కాదు, ఈరోజు ఈ మధ్యకాలంలో డ్రగ్స్ మన రాష్ట్రంలో ఎప్పుడు లేనంతగా గత 3 సంవత్సరాల నుంచి సీరియస్గా డ్రగ్స్ పెద్ద ఎత్తున ఈరోజు విద్యాలయాలకు చొరబడినాయి. ఈరోజు నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు పరోక్షంగా ప్రోత్సహిస్తూ ఈరోజు అనేక రకాలుగా ఈరోజు విద్యా సంస్థల్లో గంజాయి పెద్ద ఎత్తున పెరిగిపోతుంది. దీనివల్ల విద్యార్థులందరూ కూడా మంచి వైపు కాకుండా ఈరోజు చదువుకొని భవిష్యత్తుని నిర్మించే శక్తుల్ని కాకుండా ఈరోజు అనేక రకాల తప్పు వ్యసనాలతో బయటపడే పరిస్థితి ఏర్పడింది. అటువంటి విద్యార్థి లోకాన్ని అందరూ కూడా ఈరోజు విద్యార్థుల హక్కుల కోసము, మన సమాజ నిర్మాణం కోసం మనందరం ముందుకు రావాలని చెప్పేసి మహాసభలు ఈ పిలుపునివ్వబోతుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నూతన గదులు ప్రారంభోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథిగా కళాశాలకు విచ్చేసిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, దాతా దశరథరెడ్డి సిబ్బంది పూర్ణకుంభ స్వాగతం పలికారు. నూతన తరగతి గదులను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొని ప్రారంభించారు. దాతా దశరథరెడ్డిని ఘనంగా సన్మానించారు.
నూతన తరగతి గదులను ప్రిన్సిపల్ రాజశేఖర్, దాత దశరథరెడ్డి, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి గదులను రిబ్బన్ కట్ చేసి ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రారంభించారు. దాత దశరథరెడ్డి సాయంతో సుమారు 14,75,000 రూపాయలతో నూతన తరగతుల గదులను నిర్మించడం చాలా శుభ పరిణామమని ఎమ్మెల్యే తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో పాలకులు విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని, కూటమి ప్రభుత్వ రాకతో విద్యా వ్యవస్థను పటిష్టపరుస్తూ విద్యార్థులకు కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు కళాశాలలో సదుపాయాలు కల్పించాలని దృఢ సంకల్పంతో పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కళాశాల సిబ్బంది, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సహకార సంస్థల్లో జిల్లాలో మొదటి స్థానంలో మహిళా సహకార సంఘం ఉంది. సో వాళ్ళు బేసిక్గా కూడా ఈరోజు ప్రజల యొక్క పొందుకునే దాదాపు 50 కోట్లు ఉంది. ఏదైనా మనం ఒక మంచి సంకల్పంతో మనము ఏదైనా ప్రారంభిస్తే అదే ప్రజల డబ్బుకు మనం నమ్మకం ఉంటే మన దగ్గర ఇన్ని బ్యాంకులు ఉన్నా కూడా మన జిల్లాలో ఎన్నో బ్యాంకులు ఉన్నాయి, మా దాంట్లో కూడా 10-12 బ్యాంకులు ఉన్నాయి. కానీ మా సహకార సంస్థలు కూడా ఆ పొదుపులు మాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందువల్ల ఈరోజు టెండర్ వాడినట్టుగా కూడా ఇట్లా ఈ విధంగా స్పెండ్ చేసేటువంటి ఆ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా కూడా బోర్డులో పర్మిషన్ తీసుకొని మనం ఈ పనులు చేసేదానికి అవకాశం ఉంది. సో దీన్ని మీరు బాగా సద్వినియోగం చేసుకొని మీ జీవితాల్లో మీరు బాగా పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే డెర్మటాలజిస్టులకు, అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డెర్మటాలజిస్టులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కు IADVL అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో అవగాహన సదస్సును ఎస్వి మెడికల్ క్యాంపస్లో 6-7వ తేదీలలో నిర్వహించనున్నారు. గవర్నమెంట్ డెర్మటాలజిస్టులు, గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేసే డెర్మటాలజిస్టులు, అలాగే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డెర్మటాలజిస్టులు, వీళ్ళిద్దరే కాకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ట్రైనింగ్ అవుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి కూడా పనికొస్తుంది. ప్రతి ఏడాది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఏడాది ఇక్కడ తిరుపతిలో కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఏంటంటే సార్ చెప్పినట్టు 600 మంది డెలిగేట్స్ వస్తున్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ వాళ్ళు. అలాగే మోహన్ రావు గారు చెప్పినట్టు ఎమినెంట్ స్పీకర్స్ని తీసుకొస్తున్నాము. అక్కడ ఏంటంటే ఓన్లీ స్పీచెస్ లాగా కాకుండా ఆపరేటివ్ ప్రొసీజర్స్ అవి కూడా నేర్పిస్తారు. అలాగే డిస్కషన్స్, ప్యానల్ డిస్కషన్స్ అని చెప్పి, అంటే ఈ కేసుకి ఈ వైద్యం ఇవ్వటం కరెక్టా కాదా అలాంటి చర్చలు అవన్నీ కూడా జరుగుతుంటాయి. 33 years తర్వాత తిరుపతిలో ఫస్ట్ టైము మన శ్రీనివాస సార్ యొక్క ఆరోగ్యంలో వారి యొక్క సహకారంతో ఈరోజు మనము ఇక్కడ ఈ IADVL ఏపీ క్యూటికాన్ కాన్ఫరెన్స్ జరుపుకోవడం జరుగుతుంది. కాన్ఫరెన్స్కి కూడా ఎవరు ఊహించిన విధంగా దాదాపు 600 డెలిగేట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మెయిన్గా మనము ఇప్పుడు అన్నీ కూడా అప్డేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఏ టెక్నాలజీని ఇవన్నీ అప్డేట్ అయిపోతున్నాయి. అట్లా మా చదువులో కూడా ఏవైతే అప్డేషన్స్ ఉన్నాయో చర్మ వ్యాధులకు సంబంధించి, సుఖ వ్యాధులకు సంబంధించి, లెప్రసీకి సంబంధించి, ప్లస్ హెయిర్స్కి సంబంధించి ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కూర్చొని చర్చించుకోవడం కోసమని రేపు మన మెడికల్ కాలేజ్ ఆడిటోరియం నందు దాదాపు డాక్టర్లందరూ కూడా సమావేశం పడుతున్నాము. ప్లస్ ఈ కార్యక్రమానికి సార్ చెప్పినట్టు చాలా ఎక్సలెంట్ స్పీకర్స్ ఇక్కడికి రావడం నిజంగా మా అదృష్టం. దాదాపు వాళ్ళు అసలు మనం అపాయింట్మెంట్ తీసుకున్నంత కష్టం. అట్లాంటి వాళ్ళు రేపు మాకు ప్రజెంటేషన్స్ ఇక్కడ తిరుపతి కనుక వాళ్ళు ఇక్కడికి హాజరయ్యి వాళ్ళు ఇవ్వడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాము. సో ఈ యొక్క సందర్భంగా మేము జస్ట్ ఒక బ్రోచర్ లాగా దాన్ని ఒక డిస్ప్లే చేస్తాము. ఇది ప్రతి సంవత్సరము ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆర్గనైజ్ చేస్తుంటారు. IADVL అసోసియేషన్ మెయిన్గా ఇది బ్యాక్ బోన్. IADVL అసోసియేషన్ తరఫున ఈ కాన్ఫరెన్స్ ప్రతి జిల్లాలో సంవత్సరానికి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈసారి వచ్చేసి తిరుపతి నందు కండక్ట్ చేయడానికి IADVL సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ బాడీ అండ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల నేను IADVL వచ్చేసి ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్గా అయినందువల్ల ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉన్నాను. మెయిన్గా చర్మ వ్యాధులు, తర్వాత వచ్చేసి స్టూడెంట్స్కి సంబంధించి అప్డేట్స్, వైద్య విజ్ఞానంలో అప్డేట్స్, ఇప్పుడు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్, తర్వాత ప్రొసీజర్స్ కూడా ఈ చర్మ వ్యాధులకు సంబంధించి ప్రొసీజర్స్, కాస్మెటాలజీకి సంబంధించి వచ్చే ప్రొసీజర్స్, HIV AIDS గురించి కూడా అవగాహన, ఇవన్నీ కూడా ఈ కాన్ఫరెన్స్ ద్వారా మేము కల్పించబడను. మనకి ఈ స్టేట్లో ఎమినెంట్ స్పీకర్స్ కొంతమంది ఉన్నారు, మంచి మంచి వక్తలు కొంతమంది ఉన్నారు. డాక్టర్ రఘురామారావు గారు, డాక్టర్ నారాయణరావు గారు, డాక్టర్ సీతారాం గారు, అటువంటి కొంతమంది వక్తలు
పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద మాట్లాడతారు. దాంతోపాటు కాస్మెటాలజీ అండ్ డెర్మటాలజీ అంటే లేటెస్ట్ ప్రొసీజర్లు, డెర్మటో సర్జరీ ప్రొసీజర్ అయితేనేమి, స్కిన్ రిజనరేషన్ సర్జరీస్ అయితేనేమి, బొల్లి మచ్చల గురించేనేమి, లేకపోతే బట్టలు వచ్చి ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ కానీ వీటి మీద ప్రత్యేకంగా మనం సెషన్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇవన్నీ కూడా 2 రోజులు చేస్తున్నామండి. రేపు మెయిన్ కాన్ఫరెన్సు, శనివారం నాడు మెయిన్ కాన్ఫరెన్స్ అండి, ఆదివారం నాడేమో CME కండక్ట్ చేస్తున్నామండి. దాంతోపాటు మనకి పీజీ వైద్య విద్యార్థులు అందరూ కూడా ఫ్రీ పేపర్స్, అవార్డ్ పేపర్స్ కూడా ప్రజెంట్ చేస్తున్నారండి. వాళ్ళ ప్రత్యేక బహుమతులు అయి ఉంటాయి. ఈ సంవత్సరం తిరుపతి నుండి మనం చేయడానికి నిర్ణయించుకున్నామండి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో విద్యకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు డ్రగ్స్ నిర్మూలనపై కఠినంగా వ్యవహరిస్తోందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల వ్యక్తిగత ఖాతాలకు నగదు జమ చేయటం, ప్రభుత్వ పాఠశాలలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో నిరుద్యోగ నిర్మూలనలో భాగంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులను పెద్ద ఎత్తున నియమించి పాఠశాలలో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయటం, తల్లిదండ్రులు తమ పిల్లలను కళాశాలకు పంపించిన తర్వాత వారిపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. విద్యార్థులు శారీరక మానసిక ఉల్లాసానికి చదువులతో పాటు క్రీడలపై దృష్టి సారించాలని, గత తెలుగుదేశం ప్రభుత్వంలో 1000 కోట్లకు రూసా నిధులతో మంజూరైన డిగ్రీ కళాశాల భవన నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. పలమనేరు నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉన్నందున విద్యార్థులు అప్రమత్తంగా మెలగాలని, డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫలితాలకు కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. కళాశాలకు అవసరమైన తాగునీటి బోరుకు నూతన మోటార్ను మంజూరు చేస్తున్నట్లు వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రామచంద్ర నాయుడు, రాష్ట్ర వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. పాఠశాలలో ఫ్యాకల్టీస్కు ఎంతో మందికి ఈరోజు టీచర్లు దాదాపు 16,000 మంది టీచర్లు ఒకేసారి మెగా డిఎస్ఏ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని ఈరోజు చేశాయి. ఈరోజు అదే కాకుండా మధ్యాహ్న భోజన పథకం, డొక్క సీతమ్మ పేరు మీద ఈరోజు మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్కూల్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. కొన్ని స్కూల్స్లో మరి ఏదైతే కొన్ని చదివే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తూ ఉన్నారు. ఈరోజు అబ్బాయిలకైతే వాళ్ళకి కావాల్సినటువంటి పాసులు ఇస్తూ ఉన్నారు. అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈరోజు బస్సులంతా. వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు. అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తూ ఉంది. ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాలో. ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది. ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచినో ఈరోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాలపైన పోరాటం జరిగింది. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు. అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు ఆక్యుపేషన్లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కి వచ్చి కాంపౌండ్ వాళ్ళేసి వాళ్ళని ఎవరిని లోపలికి రానియకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకి వేరే చోట పట్టాలు ఇస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి. ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలలో ఎత్తుకుపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు అని చెప్తారు. ఆ వయసులో పూర్తిగా చదువు పైనే దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటల పైన ప్రోత్సహించాలి. దానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి. ఆ అట్మాస్ఫియరు ఆ ప్రాంతం ఈరోజు 9 ఎకరాల బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది. ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడా లేవు. ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు. అక్కడ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు. అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ, మంచి అట్మాస్ఫియర్ కానీ, ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మెగా తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం, బాల బాలికల విద్య వారి భవిష్యత్తు భరోసా.
విద్యతోనే పిల్లలకు భవిష్యత్తు. విద్య ఉన్న పిల్లలు సమాజానికి ఆధారం. చదువుతోనే పిల్లలు తప్పుదోవలకు దూరం పేర్కొన్న తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. మీ సేవ ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలుకై ఆధ్యాత్మిక నగరం తిరుపతి నుంచి రాజధాని నగరం అమరావతి వరకు ఈ నెల 7వ తేదీ నుంచి చేపట్టదలిచిన సైకిల్ యాత్రను విజయవంతం చేయండి. పిలుపునిచ్చిన సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి మరియు మీ సేవా ఉద్యోగులు. శ్రీవారి సొత్తును కాజేసిన దొంగను జగన్ రెడ్డి వెనకేసుకొనిస్తున్నాడు. ప్రపంచంలోనే అత్యంత నిసిగ్గుగా చాలా కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్పగలిగే ఒక్క వ్యక్తి జగన్. ఏనుగులు తినేవాడికి పీనుగులు ఒక లెక్క అన్న చందంగా తయారైంది జగన్ వ్యాఖ్యలు. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ కూటమి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.